అరే బేటా అమర్జీత్, విను. మీ తండ్రిగారు నీకొక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారు. అవునా తండ్రి? అయితే చెప్పండి, ఏమిటి విషయం? ఏం కాదు బేటా, ఇప్పుడు నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాము. నువ్వు పెద్దవాడివయ్యావు కదా, ఇక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవలసిన సమయం వచ్చింది. అవును తండ్రి, తప్పకుండా వివాహం చేసుకుంటాను. నష్టమేముంది? కానీ తండ్రి, దానికి నాకు ఒకే ఒక్క షరతు ఉంది. షరతా? అదేమిటో చెప్పు బేటా, నీ షరతును మేము నెరవేర్చలేమా? ప్రతిరోజూ నా చేతిలో 100 దెబ్బలు తినే స్త్రీని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను. ఏమీ అంటున్నావు బేటా? ప్రతిరోజు 100 దెబ్బలా? ఏ తండ్రి అయినా తన కూతుర్ని అలాంటి కుటుంబానికి పంపిస్తాడా? అయితే నాకు వివాహం వద్దు. నా ఈ షరతు నెరవేరిస్తేనే నేను వివాహం చేసుకుంటాను. అది కుదరకపోతే నేను ఒంటరిగానే ఉంటాను. రమాకాంత్జీ, ఇక్కడున్న సేఠ్ జగన్నాథ్కు అమర్జీత్ అనే కుమారుడున్నాడు. అతనికి పెళ్లి వయసు వచ్చింది. మీరు కూడా మీ కుమార్తెకి పెళ్లి సంబంధం చూస్తున్నారు కదా, అందుకే ఒకసారి మీతో మాట్లాడి చూద్దామని అనుకున్నాను. అవునవును, తప్పకుండా చూద్దాం. అబ్బాయి అందంగా ఉండాలి, మరియు మంచి కుటుంబం నుండి వచ్చి ఉండాలి, అంతే చాలు. సేట్జీ, మీరు మీ అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారని విన్నాను. మాకొక కుమార్తె ఉంది. ఆమె పేరు సులోచన. ఆమె చాలా మంచిది. ఇంటి పనులు కూడా చక్కగా చేస్తుంది. ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడదామని ఇలా వచ్చాను. చాలా సంతోషం, కూర్చోండి. కాని మా అబ్బాయికి ఒక షరతు ఉంది. వినండి సేట్జీ, నా పెళ్లికి ఒకే ఒక షరతు ఉంది. నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ప్రతిరోజూ 100 చెప్పు దెబ్బలు తినాలి. దానికి మీ అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లిని ఖరారు చేయండి, లేకపోతే బయటికి దారి అక్కడుంది. మేం ఎన్నో పెళ్లి సంబంధాలు చూశాం. భారీ కట్నమడిగిన వాడిని కూడా చూశాం. కాని ప్రతిరోజూ 100 చెప్పు దెబ్బలా? అయ్యో దేవుడా! మా కుమార్తె మాకు ప్రాణం. ఏ తండ్రి అయినా తన ప్రియమైన కుమార్తెను ఇలాంటి ఇంటికి పంపాలనుకుంటాడా? ఇక సెలవు. మీరిక్కడింత నిరాశగా కూర్చున్నారేమిటి? ఏమైంది? పెళ్లి సంబంధం కోసం సేట్జీని కలిసారా? మాట్లాడాను. కాని అతని కుమారుడు పెట్టిన షరతు విని నా మనసు కలవరపడుతుంది. అది ఏ షరతు? అతను కట్నమడిగాడా? ఎంత? అతను కట్నమడిగి ఉంటే మేం ఆలోచించేవాళ్లం. కాని ఆ అబ్బాయి, తనను పెళ్లి చేసుకునే అమ్మాయి రోజూ 100 చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని అన్నాడు. ఓరు దేవుడా! ఆ అబ్బాయి అసలు అంత నీచమైన మాట ఎలా అనగలిగాడు? వాడు మనిషా లేక రాక్షసుడా? పువ్వులాంటి మన సులోచన వంటివారు 1,000,000 మందిలో ఒక్కరు ఉంటారు. మీరు వారికి ఈ సంబంధం వద్దని చెప్పారు కదా? నేను ఖచ్చితంగా వద్దన్నాను. ఏం మాట్లాడుతున్నావు మూర్ఖుడా? ఇక సెలవు అని చెప్పాను. మీరు సరైన పనే చేశారు. మన కుమార్తెను అలాంటి పిచ్చివాడికి ఇచ్చి వివాహం చేయకూడదు. అలాంటి అబ్బాయికి ఇచ్చే బదులు ఆమెను కన్యగా ఉంచడమే మేలు. తండ్రి, మీరింకా మేలుకుని ఉన్నారా? అవునమ్మా, నువ్వింకా నిద్రపోలేదా? లేదు తండ్రి, మీరమ్మతో చెప్తున్నదంతా నేను విన్నాను. తండ్రి, నేనా అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఓరి దేవుడా! నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చిదానా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఆ అబ్బాయి నిన్ను రోజూ 100 చెప్పు దెబ్బలు కొడతాడు, అర్థమైందా? నా మాట వినండి తండ్రి, నాకన్నీ తెలుసు. దయచేసి నాకతనితో వివాహం జరిపించండి. ఇదే నా చివరి మాట. చూడు తల్లి, మేము బ్రతికి ఉన్నంతవరకు నిన్ను అలాంటి రాక్షసుడికి అప్పగించలేము. అమ్మ సులోచన, చూడు, నువ్వు చదువుకున్న దానివి, తెలివైన దానివి. నువ్వొక్కసారి ఆలోచించు. ఆ సేట్ కొడుకు ఒక మూర్ఖుడు. నువ్వెందుకు అతనిలా మాట్లాడుతున్నావు? అతనులాంటి వరుడు శత్రువులకు కూడా వద్దు. నీకు మంచి మంచి కుటుంబాల నుంచి సంబంధాలు వస్తాయి. లేదు తండ్రి, మీరు ఎన్నైనా చెప్పండి, కాని నా వివాహం ఆ అమర్జీత్తోనే జరగాలి. నా మీద ఒట్టు,
ఇక ఆలస్యం చేయకండి. ఈ అమ్మాయి ఇంక ఒప్పుకునేలా లేదు. ఇప్పుడు దేవుడు మాత్రమే మనల్ని కాపాడాలి. సేఠ్జీ, వినండి. బేటా అమర్జీత్, నువ్వు కూడా విను. మీకేమైనా కట్నం కావాలంటే మాకు చెప్పండి. మీరడిగింది ఏదైనా ఇస్తాము. నగలు, భూమి, డబ్బు, మీకు కావలసింది ఏదైనా అడగండి. కాని 100 చెప్పు దెబ్బల షరతు వెన్నక్కు తీసుకో బేటా. వద్దు వద్దు, నాకు ఒక్క పైసా కూడా వద్దు. మేము కట్నం తీసుకోము. షరతు షరతే. మీరు వివాహం చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేకపోతే మీ కుమార్తెకు వేరే ఎవ్వరి సంబంధమైన చూసుకోండి. మాకు తొందరేమీ లేదు. సరే సేఠ్జీ, అయితే ఈ సంబంధం ఖరారైనట్లే భావించండి. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. రా కోడ్లారా, నీకు దిష్టి తీస్తాను. నువ్వు ఇంటికి నూతన అందాన్ని తెచ్చావు. అరే వాహ్! ఆమె చాలా అందంగా, మంచి ప్రవర్తనతో ఉంది. చాలా అందంగా ఇంటిలోకి అడుగుపెట్టావు. ఇదిగో చూడమ్మా, ఈరోజు కడుపు నిండా తిను. నీవు చాలా అలసిపోయి ఉంటావు. నీ గది కూడా అలంకరించబడింది. అమ్మా, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో. లోపల నీకోసం ఒక అందమైన చీర ఉంచాను. రాణి, త్వరగా నీ తల ముందుకు పెట్టు. రోజూ వారి 100 చెప్పు దెబ్బలు మనం త్వరగా పూర్తి చేయాలి. లే, తొందరగా పెట్టు. ఒక్క నిమిషం ఆగండి. నేనెక్కడికి పారిపోవటం లేదు. ఇక 100 చెప్పు దెబ్బల విషయానికొస్తే 100 ఏళ్లు కొట్టండి. కాని అంతకంటే ముందు నాకు ఒక్క విషయానికి సమాధానం చెప్పండి. ఇలాంటి మాటలు ఏవిక్కడ పంచేయు రాణి. త్వరగా ముందుకురా. చూడండి, నాకు 100 దెబ్బలంటే భయమేమీ లేదు. అన్నీ తెలిసే మిమ్మల్ని వివాహం చేసుకున్నాను. కాని నాకు ఒక్క విషయం చెప్పండి. మా అమ్మా నాన్నలు నాకు జన్మనిచ్చి, పెంచి, ఎంతో కట్నమిచ్చి ఈ వివాహం చేశారు. ఈ రోజు వరకు వాళ్ళు నా మీద కనీసం ఒక దెబ్బ కూడా కొట్టలేదు. మరి మీకే అధికారం ఉంది నన్ను 100 దెబ్బలు కొట్టటానికి? నేను ఇంకా ఒక గ్లాసు మంచినీళ్లు కూడా తాగలేదు. నేను తిన్న తిండి అంతా మీ తండ్రిగారి సంపాదనే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీకు ఏ అర్హత ఉంది? నన్ను దెబ్బలు కొట్టే కన్నా ముందు మీ సంపాదనలోంచి నాకు తిండి పెట్టండి, బట్టలివ్వండి. అప్పుడే నన్ను దెబ్బలు కొట్టే హక్కు మీకు ఉంటుంది. కాని అప్పటి వరకు నాపై మీకు ఎలాంటి హక్కులూ లేవు. చెప్పండి, మీ సమాధానమేమిటి? బేటా, నువ్విక్కరున్నావేంటి? ఇది నీ పెళ్లి రాత్రి కదా? అరే, ఏమైంది బేటా? నీ ముఖం ఎందుకంత దిగులుగా ఉంది? తండ్రి, ఆ సులోచన. హా, సులోచన. ఏమైంది సులోచనకి? సరిగ్గా చెప్పు. ఆమె నాకొక విషయం చెప్పింది. విషయమా? ఏం విషయం? ఏం చెప్పిందంటే, ఆమె నాతో, మీరు నన్ను ఏ అధికారంతో కొట్టాలనుకుంటున్నారు? మీ సొంత సంపాదనతో కనీసం నాకు ఒక గ్లాస్ నీళ్లు కూడా ఇవ్వకుండా నన్ను కొట్టే హక్కు మీకెక్కడుంది? మేం తిని తాగిందంతా మీ తల్లిదండ్రుల సంపాదనతోనే. ముందు మీ సంపాదనతో నాకు తిండి పెట్టండి, అప్పుడు నన్ను కొట్టే హక్కు మీకుంటుంది అనన్నది. తండ్రి, ఆమె చెప్పేది నిజమే అనిపిస్తోంది. నేనిప్పటివరకు ఏమీ సంపాదించలేదు. నాకేం హక్కులుంటాయి? నాయనా, మా కోడలు చెప్పింది 100కి 100 పాలు నిజం. అవును, మేం కూడా చాలా ఆనందపడుతున్నాం. ఇంత తెలివైన అమ్మాయి మా కోడలిగా ఈ ఇంటికి వచ్చింది అని. చూడు నాయనా అమర్జీత్, 7 తరాలవారు జీవించడానికి సరిపడా సంపద మన దగ్గర ఉంది. నువ్వు జీవితాంతం పనిచేయనవసరం లేదు. కాని ఒక విషయం గుర్తుపెట్టుకో,
నీ సొంత సంపాదన నీకు లేదు. అది నీ సొంత కష్టార్జితమైతేనే నీకు హక్కులుంటాయి. తండ్రి, అదే నిజమైతే నేను నిర్ణయించుకున్నాను. రేపు ఉదయం నేను వ్యాపారాన్ని ప్రారంభిస్తాను. వ్యాపారమా? ఇంత అకస్మాత్తుగా? అవును తండ్రి, వ్యాపారమే. మీరు ఓడల్లో సరుకులు నింపి విదేశాలకు పంపిస్తున్నారు కదా, నేను కూడా అలాగే చేస్తాను. చాలా మంచిది. అలా అయితే నేను నీకు అన్ని వివరాలు చెబుతాను. వ్యాపారం అంటే అంత తేలిక కాదు, కానీ నువ్వు చెయ్యగలవు. తండ్రి, మీ సలహాలు మాకు ఎల్లప్పుడూ అవసరమే. వెళ్ళు బేటా, ఓడ సిద్ధంగా ఉంది, సరుకు కూడా ఎక్కించబడింది. మా ఇద్దరి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. వెళ్ళు, ప్రపంచాన్ని చూడు, నీ తలరాతను నువ్వే రాసుకో. దేనికి కంగారు పడకు. జాగ్రత్తగా ఉండు. చెప్పండి. చూడు, నేను త్వరలోనే చాలా డబ్బుతో తిరిగొస్తాను. ఆ తర్వాత ఆ డబ్బుతో నీకు తిండి, నీళ్లు, బట్టలు, నగలు సమకూరుస్తాను. ఆ తర్వాత నీమీద నా పూర్తి అధికారం ఉంటుంది. అలాగే నేను అన్ని రోజుల చెప్పుదెబ్బల బాకీ తిరిగి వచ్చి పూర్తి చేస్తాను. అర్థమైందా? సరే స్వామీ, మీరు తిరిగి వచ్చినప్పుడు నా తల మీ ముందు ఉంటుంది. అప్పుడు మీరు నన్ను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కొట్టవచ్చు. నేను ఒట్టి చేతులతో వెళుతున్నాను. త్వరలోనే ధనవంతుడిగా తిరిగొస్తాను. అప్పుడు 100 సార్లు కొట్టకుండా నన్ను ఎవరూ ఆపలేరు. ఈ కాలంలో సముద్రపు అలలు చాలా బలంగా ఉన్నాయని విన్నాను. మన అబ్బాయి క్షేమంగానే ఉంటాడు కదా? బహుశా ఈ ప్రయాణం తర్వాత కష్టార్జితం విలువ అర్థం చేసుకుంటాడు. దాన్ని తానే స్వయంగా సంపాదించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అయ్యా, నాకక్కడ ఓడరేవు కనిపిస్తోంది. ఓడ 3 రోజులుగా ఆగకుండా ప్రయాణిస్తుంది. ఓడకు కొంత విశ్రాంతి కావాలి. మీరు ఒప్పుకుంటే నేను లంగరు వేస్తాను. సరే సరే, లంగరు వేయండి. ఈ నగరం చుట్టూ ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. ఓయ్, అయితే ఈసారి నువ్వొచ్చావా? మీ తండ్రి రాలేదా? నీకు నా గురించి, మా తండ్రి గురించి కూడా తెలుసా? హా, మీ తండ్రి చాలా తెలివైనవాడు. అవును. ఆయన నా కన్నును కూడా తాకట్టు పెట్టుకున్నాడు. కన్ను తాకట్టా? అవును, ముందుసారి మీ తండ్రి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు డబ్బు చాలా అవసరమైంది. మా మధ్య ఒక ప్రత్యేకమైన ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం నేను ఆయన దగ్గర 50 బంగారు నాణేలు అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు ఎంతో కష్టపడి ఆ 50 బంగారు నాణేలను మళ్లీ పోగు చేశాను. ఏంటి? ఇప్పుడు ఈ నాణేలు తీసుకుని నా కన్నుని నాకు త్వరగా తిరిగిచ్చేయి. నా ముందు ఉన్నది కొడుకా తండ్రా అన్నది ముఖ్యం కాదు. నా కన్ను ఇప్పుడే తిరిగి కావాలి. అసలు నీ గురించి నాకేమీ తెలీదు సోదరా. కష్టకాలంలో మీ తండ్రి నా కన్నుని తాకట్టు పెట్టడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నన్ను తిరస్కరించాలనుకుంటున్నారా? నా కన్ను నాకు తిరిగిచ్చేయండి. ఎలాగోలా అమర్జీత్ ఆ ఒంటికన్ను వాణ్ణి వదిలించుకోవడానికి అతనికి 100 బంగారు నాణేలిచ్చాడు. తప్పించుకున్నాను. తండ్రి దీని గురించి నాకసలు ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. ఖైర్,
ఓహో, ఈసారి మీ తండ్రి రాలేదా? అందుకే నిన్ను పంపారా? అరే, నీక్కూడా నా గురించి మా తండ్రి గురించి తెలుసా? హా, ఎందుకు తెలీదు? మీ తండ్రి చాలా తెలివైనవాడు. అతను నా కాళ్ళల్లో ఒకదాన్ని తాకట్టు పెట్టుకున్నాడు. ఈసారి ఆయన రాకుండా నిన్ను పంపారు. ఓరి దేవుడా, ఇప్పుడు ఇతను కూడానా? నా తండ్రిగారు అసలిక్కడేం చేశారు? కాని నాకేం తేడా ఉంటుంది? తండ్రి అయినా కొడుకు అయినా నాకు నా కాలు కావాలి. ఆ కుంటివాడు లొంగకపోవడంతో అమర్జీత్ చివరికి అతనికి 100 బంగారు నాణేలిచ్చి అతి కష్టం మీద తను వదిలించుకున్నాడు. ముందు కన్ను, ఇప్పుడు కాలు. ఇది చాలా నాణ్యమైన వస్త్రం, చాలా మంచిది. ఇంకా చాలా సరుకు ఉంది లోపల. నేను సరైన ధరకి మీకిస్తాను, తీసుకోండి. సరే, నేను చూసి తిరిగొస్తాను. సేఠ్జీ, ఇక్కడికి రండి. వజ్రాలు, ఆభరణాలు చూడండి. అవి చాలా స్వచ్ఛమైనవి. మీరు వజ్రాల నిపుణులైతే వాటిని పరీక్షించండి. ఇలాంటి వజ్రం మీకు మరెక్కడా దొరకదు. ఏది చూపించండి. హా, వీటి రంగు చాలా బావుంది. వీటి ధర ఎంత? మీకు మంచి ధరకే లభిస్తుంది, చింతించకండి. ఈ నగరం చాలా వింతగా ఉంది. అందరూ నన్ను తెలిసినవాడిలా చూస్తున్నారు. సరేలే, ప్రస్తుతానికి నేను నా వ్యాపారం మీద దృష్టి పెట్టాలి. సులోచన, ఇంకొన్ని రోజులంతే. ఆ తర్వాత నీ లెక్క తేల్చేస్తాను. ఓరి దేవుడా, ఈ నగరంలో ఇంత అందమైన స్త్రీ. ఆమె కళ్ళలోకి చూసిన వారెవరైనా మైమర్చిపోతారు. మీరిక్కడికి కొత్తగా వచ్చినట్టున్నారు. హ్మ్. అయితే మీరు మా అతిథి. వినండి, మా ఆచారం ప్రకారం ఎప్పుడు అతిథి వచ్చినా వారికి బంగారు గ్లాసులో పాలు అందిస్తాము. రండి, కూర్చోండి, నేనిప్పుడే వస్తాను. ఇదిగోండి అతిథిగారు, ముందు మీరు అతిథిగా మీ బాధ్యతను నెరవేర్చండి. మేము ఇచ్చింది స్వీకరించండి. నాకు ఆకలిగా ఉంది. పైగా ఇది ఆచారం కూడా. ఇందులో ఇబ్బంది ఏముంది? చాలా ధన్యవాదాలు. నాకు చాలా దాహం వేసింది. అరే పిల్లి, గ్లాసు. అతిథిగారు, మీరు వెళ్ళిపోతున్నారా? వెళ్లే ముందు దయచేసి నా బంగారు గ్లాసు తిరిగివ్వండి. గ్లాసా? అది పిల్లి తీసుకువెళ్ళిపోయింది. పిల్లా? ఏ పిల్లి? నేను గ్లాసు మీ చేతికిచ్చాను. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కాబట్టి దయచేసి ఆ గ్లాసును తిరిగిచ్చేయండి. ఆ గ్లాసు బంగారంతో చేసినది. సోదరి, నేను నిజమే చెప్తున్నాను. ఒక పిల్లి వచ్చి గ్లాసును దాని నోటితో పెట్టుకుని పారిపోయింది. మీ గ్లాసు నా దగ్గర లేదు. అంటే నా బంగారు గ్లాసును ఒక పిల్లి ఎత్తుకుపోయిందని అంటున్నారా? ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటిది చూసారా? ఒక పిల్లి బంగారు గ్లాస్తో పారిపోవడం? చూస్తుంటే బయటనుంచి వచ్చినట్టున్నాడు. దొంగతనం చెయ్యాలనే ఉద్దేశంతో ఇక్కడికొచ్చాడు. వాణ్ణి పట్టుకోండి. ఒట్టేసి చెప్తున్నాను, మీ బంగారు గ్లాసు నా దగ్గర లేదు. ఆ పిల్లే దాన్ని తీసుకుపోయింది. చూడండి ప్రజలారా, వాడు బయటనుంచి వచ్చాడు. మొదట అతిథిగా పాలు తాగాడు. ఇప్పుడు బంగారు గ్లాసు తీసుకున్నాక ఇప్పుడది తన దగ్గర లేదు అంటున్నాడు. వినండి, ఇంకా మీకు ఒక అవకాశముంది. నాకు 500 బంగారు నాణేలివ్వండి. నేను ఎవరికీ చెప్పను. అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాను. 500 బంగారు నాణేలా? కాని ఎందుకు? నేను ఏమీ దొంగిలించినప్పుడు మీకు నాణేళ్ళెందుకివ్వాలి? ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ గందరగోళం అంతా ఏమిటిక్కడా? కోత్వాల్జీ,
ఈయన నా అతిథిగా వచ్చారు. నేను ఆయనకు బంగారు గ్లాసులో పాలు ఇచ్చాను. ఇప్పుడు ఆ గ్లాసు తీసుకుని దాన్ని తిరిగి ఇవ్వడం లేదు. ఆ బంగారు గ్లాస్ ఎక్కడుంది? కోత్వాల్జీ, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఒక పిల్లి వచ్చి ఆ గ్లాసు తీసుకుని పారిపోయింది. నేను దాన్ని దొంగిలించలేదు. పిల్లి ఆ బంగారు గ్లాసును తీసుకువెళ్ళిందా? ఇది చాలా ఆసక్తికరమైన కథ. సరే పద, నిన్ను రాజుగారి సభలో హాజరుపరుస్తాం. తీర్పు అక్కడే వెలువడుతుంది. నేను నిర్దోషిని. నా మాట వినండి. మహారాజా, ఇతను బయటనుంచి వచ్చి ఒక మహిళ యొక్క బంగారు గ్లాసును దొంగిలించాడని ఇతనిపై ఆరోపణ ఉంది. మరి నువ్వేనంటావ్? మహారాజా, నేను నిర్దోషిని. నేనొక వ్యాపారిని. నేను ఈ నగరానికి ఇప్పుడే వచ్చాను. ఒక పిల్లి ఆ గ్లాసును తీసుకుని పారిపోయింది. నేను దాన్ని దొంగిలించలేదు. పిల్లి, బంగారు గ్లాసు. ఆపు ఇంక. నీ వద్ద ఎవరైనా సాక్షులున్నారా? మీరు సరుకులతో నిండిన ఒక పెద్ద ఓడను తెచ్చారని విన్నాను. బహుశా నువ్వే దాన్ని దొంగిలించి ఉంటావు. లేదు మహారాజా. నేను ఇప్పుడే మా నిర్ణయాన్ని ప్రకటించాను. మీ ఓడ మరియు దానిలోని సరుకంతా రాజ్యం పేరు మీద జప్తు చేయబడుతున్నాయి. మరియు మీకు 6 నెలల జైలు శిక్ష విధించబడుతుంది. తీసుకువెళ్ళండి. మహారాజా, ఒక్కసారి నేను చెప్పేది వినండి. మహారాజా! వెళ్ళండి, మీకు స్వేచ్ఛ లభించింది. కాని మళ్ళీ ఈ నగరంలో కనిపించవద్దు. సోదరా, మీరెవరు? ఈ పరిస్థితిలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? సోదరా, నేనొక వ్యాపారిని. కాని ఇప్పుడు నేను ఏమీ కాదు. నేను నా సర్వం కోల్పోయాను. అలా కూర్చో మరియు కాస్త శాంతించు. బేటా, ఇది దొంగల నగరం. ఒక్కసారి ఎవరైనా దీని వలలో చిక్కుకుంటే తప్పించుకోవడం చాలా కష్టం. సరే, ఇప్పుడు ఏడవడం, బ్రతిమాలడం వల్ల ప్రయోజనం లేదు. నీకు ఉండటానికి చోటు కూడా లేదు. నీకు కావాలంటే నాతో ఉండొచ్చు. మీరేం చేస్తారు? నేను వీధుల్లో, కూడళ్లలో పాటలు పాడి నా జీవనం సాగిస్తాను. వినండి, మీకు నాట్యం చేయడం వస్తే మీరు స్త్రీవేషం వేసుకోవచ్చు. నేను పాడతాను, మీరు నాట్యం చేయండి. ఈ విధంగా మనం మన రోజువారీ ఆహారాన్ని సంపాదించుకోగలుగుతాము. స్త్రీ వేషంలో నాట్యం చేయడమా? అది నేను? చూడు బేటా, ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. ఆకలి అనేది చాలా తీవ్రమైన విషయం. నీ చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఒప్పుకో, లేకపోతే ఈ నగరంలో బతకడం మరింత కష్టమవుతుంది. సరే, నేను ఒప్పుకుంటున్నాను. दुनिया है ठगनी रे, सब कोई ठग जाए. कोई राजा कोई रंक, सबकी नैया डूब जाए. నాకు మంచినీరు వద్దు. 8 నెలలైంది. నా కుమారుడు నుంచి ఏ ఉత్తరమూ లేదు, ఏ వార్తా లేదు. మామగారు, చెప్పు అమ్మా. దాదాపు 8 నెలలు గడుస్తోంది. ఆయనింకా తిరిగి రాలేదు. మీరు నన్ను అనుమతిస్తే నేను వారిని వెతుక్కుంటూ వెళ్లాలనుకుంటున్నాను. నువ్వు ఒంటరిగానా? ఇది చాలా పెద్ద ప్రపంచం. నువ్వు అతని కోసం ఎక్కడ వెతుకుతావు? నేను వెళతాను. నేను అతన్ని తీసుకువస్తాను. అలా కాదు మామగారు. మీరు వృద్ధాప్యంలో ఉన్నారు. మీరిక్కడే ఉండండి. నా కారణంగానే నా భర్త ఇల్లు విడిచి వెళ్లారు. నేను ఆయన్ని తిరిగి తీసుకువస్తాను. అలాగే మామగారు, నాకు ప్రయాణ ఖర్చులకి కొంత డబ్బు మరియు 5 ఓడలు ఇవ్వండి. నన్ను నమ్మండి, నా భర్త దొరికిన తర్వాతే ఇంటికి తిరిగి వస్తాను. సరే తల్లి, మా ఇంటికి నీవు మహాలక్ష్మివి. వెళ్ళు, నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. తల్లి,
ఒంటరిగా వెళ్ళవద్దు. ఈ 5గురు నాకు చాలా నమ్మకస్తులు. వారు ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు. అలాగే ఈ కుక్క చాలా సంవత్సరాలుగా మా కుటుంబంతోనే ఉంది. అది నీ నుండి ఒక సైగతో తన ప్రాణాన్ని త్యాగం చేయటానికి కూడా సిద్ధంగా ఉంటుంది. దీన్ని కూడా నీతో తీసుకెళ్ళు, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఇద్దరి ఆశీస్సులుంటే అంతా మంచే జరుగుతుంది. నేను వాగ్దానం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా నా భర్తతో తిరిగి వస్తాను. అమ్మాయిగారు, నాకు ముందు ఓడరేవు కనిపిస్తోంది. అది ఒక పెద్ద నగరంలా ఉంది. లంగరు వేయండి, మనం ఇక్కడే ఉందాం. అందరూ వినండి, నా భర్త ఈ నగరంలో ఎక్కడో ఉండవచ్చని నాకనిపిస్తోంది. మీరందరూ ఓడలోనే ఉండి నా కోసం ఎదురుచూడండి. నేను నా భర్తను కనుగొని తిరిగి తీసుకువస్తాను. కాని అమ్మా, ఈ తెలియని నగరంలో ఒంటరిగానా? కంగారు పడకండి, నేను ఒక్కదాన్ని సరిపోతాను. మీరు ఓడం చూసుకోండి. ఇక నువ్వు కూడా సిద్ధంగా ఉండు. అవసరమైతే నేను నిన్ను పిలుస్తాను. అన్నట్టు మీ తండ్రి రాలేదా? ఇంతకీ నువ్వెవరు? ఎవరి తండ్రి గురించి మాట్లాడుతున్నావు? అరే, నన్ను గుర్తుపట్టలేదా? మీ తండ్రి మునుపటిసారి నా కన్నును తాకట్టుగా పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నా కన్ను నాకు తిరిగిచ్చేయి. ఇదిగో నీ డబ్బు తీసుకో. నా భర్త ఖచ్చితంగా ఈ నగరంలో చిక్కుకుపోయారేమో. అయితే మా నాన్నగారి దగ్గరున్న తాకట్టు కన్ను నీదే అన్నమాట. సోదర్లారా, కాకా కన్ను ఓడలో ఉంది. దయచేసి దాన్ని వెతికి తీసుకురండి. అమ్మా, కాకా కంటికి సరిపోయే కన్ను మాకు దొరకడం లేదు. అవునా, మీకు ఆ కన్ను దొరకడం లేదా? అయితే ఒక పని చేయండి. ఒక కత్తి తీసుకుని కాకా ఇంకో కన్ను తీసుకోండి. దాన్ని ఓడ దగ్గరకు తీసుకువెళ్ళి దాని ఆధారంగా వెతకండి. కాకా కన్ను తప్పకుండా దొరుకుతుంది. క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. నా ఇంకో కన్ను తీయకండి. నాకు ఏ కన్ను వద్దు, నన్ను వదిలేయండి. అమ్మా, ఇక్కడి ప్రజలు చాలా జిత్తులమారిగా ఉన్నారు. ఈ నగరం మొత్తం దొంగలతో నిండిపోయినట్లుంది. మేము మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వము. సరే, పరిస్థితి తీవ్రత దృష్ట్యా మీరిద్దరూ నాతో రండి. నీవు కూడా ఇక్కడే ఉండు. అవసరమైతే నేను నిన్ను పిలుస్తాను. ఈసారి మీ తండ్రి రాలేదా? గతసారి మీ తండ్రిగారు వచ్చినప్పుడు నేను నా కాలును ఆయనకు తాకట్టు పెట్టాను. సరే, కొడుకైనా తండ్రైనా నాకు అనవసరం. నాకు నా కాలు తిరిగి కావాలి. నా కాలు తిరిగి ఇచ్చేసి మీ నాన్న దగ్గర నేను అప్పుగా తీసుకున్న డబ్బులు వెనక్కి తీసుకో. అరే కాకా, మా ఓడలో చాలా కాళ్లున్నాయి. నాన్నగారు ఎవరెవరి కాలం తాకట్టు పెట్టారో నాకు తెలియదు. వాటిలో మీ కాలు ఏదో మేమెలా కనుక్కోగలం? అయితే ఒక పంచేయండి, మీ రెండో కాలు కూడా నరికేసి మాకివ్వండి. అప్పుడు నా మనుషులు ఓడ దగ్గరకు వెళ్ళి దాన్ని మీ కాలుతో సరిపోల్చుతారు. సోదర్లారా, కాకా కాలు నరికేద్దాం త్వరగా. వదిలేయండి, నాకు ఏ కాలు వద్దు. నన్ను వదిలేయండి. నన్ను క్షమించండి అమ్మా. కాకా, మీ కాలు తీసుకోండి. అమ్మా,
మీరు చాలా తెలివైనవారని తేలింది. ఒకరిని కళ్లతో మరొకరిని కాళ్లతో తరిమేశారు. ఇక ముందుకు వెళ్దాం. ఈ నగరం ఎంత అందంగా ఉందో అంతే మోసపూరితమైనది. ఈ స్త్రీ ఎంత అందంగా ఉందంటే ఆమెను చూడగానే ఆకలి దప్పికలు కూడా మాయమైపోతాయి. కాని ఆమె కళ్లలో ఇంకేదో ఉంది. చెప్పండి. మీరు విదేశీయుల్లా ఉన్నారు. అవును, నేను ఇప్పుడే ఈ నగరానికి వచ్చాను. అయితే వినండి, మా ఇంటికి వచ్చే ఏ విదేశీయులకైనా బంగారు గ్లాసులో పాలు ఇచ్చి స్వాగతం పలకడం ఇక్కడ మా ఆచారం. ఓహో, బంగారు గ్లాస్తో మోసం చేసే మోసగత్తె ఈమె. ఈమె నా భర్తను కూడా మోసం చేసి ఉంటుంది. ఇదేం మీ ఆచారమైతే మేం తప్పకుండా పాలు తాగుతాం. ఇదిగో తీసుకోండి. ఇప్పుడు మా ఆచారాన్ని పాటించండి. కుక్క ఎందుకంతగా మొరుగుతోంది? ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. అరే, ఈ పిల్లి బంగారు గ్లాసును తీసుకుపోతోంది. కర్ర తీసుకుని దాన్ని చెతకబాదండి. పరదేశీ, నువ్వు పాలు తాగావు, కాని దయచేసి నా బంగారు గ్లాస్ నాకు తిరిగివ్వు. గ్లాసా? పాలు తాగిన తర్వాత గ్లాస్ ఇక్కడే వదిలేశాను. చూడండి, ఈ పరదేశీ నా బంగారు గ్లాస్ను దొంగిలించింది. దొంగ దొంగ! చూడు, అక్కడ ఏం జరుగుతోంది? ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది. ఈ గోలంతా ఏంటి? కోత్వాల్జీ, ఈ పరదేశీ ఒక దొంగ. నా బంగారు గ్లాస్తో పారిపోతుంది. ఓ పరదేశీ, ఈ మహిళ బంగారు గ్లాస్ను తిరిగిచ్చేయండి. నా దగ్గర ఏ గ్లాస్ లేదు. అలా అయితే తన ఓడను తనిఖీ చేయించండి. ఆ ఓడలో నా బంగారు గ్లాస్ దొరికితే తను నాకు 500 బంగారు నాణేలు ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఓడను వెతుకుదాం. ఓడలోని ప్రతి మూలా వెతకండి. మీరు మీ కర్తవ్యాన్ని పూర్తి చేయండి, కోత్వాల్జీ. కోత్వాల్ సాహిబ్, మాకు ఆ గాజు ఎక్కడా కనిపించలేదు. కోత్వాల్జీ, మీరు నా ఓడను వెతికారు కదా, ఇప్పుడు ఆమె ఇంటిని కూడా వెతకండి. బహుశా ఆమె గ్లాస్ తన ఇంట్లో దాచి నా మీద నిందవేస్తుందేమో. ఆమె చెప్పింది నిజమే అయ్యుండొచ్చు. పదండి, ఇప్పుడు ఆమె ఇంటిని వెతుకుదాం. కోత్వాల్ సాహిబ్, ఇటు చూడండి. ఏంటిది? నువ్వు గ్లాస్ను నీ పిల్లితో పాటు దాచి దొంగతనం ఆరోపణతో ఈ విదేశీయురాలిపై నిందవేస్తున్నావు. నీకస్సలు సిగ్గులేదా? ఇలా నువ్వు ఎంతమంది అమాయకుళ్ళు మోసం చేసి ఉంటావో ఎవరికి తెలుసు. నువ్వీ మోసాన్ని చాలా కాలంగా చేస్తున్నావు. సిపాయిలరా, ఈ స్త్రీని అరెస్టు చేసి జైల్లో పెట్టండి. నా భర్త ఎక్కడున్నారు? అతని ఈ నగరంలో ఎక్కడో ఒకచోట ఉండి ఉండాలి. నేనతన్ని కనుగొంటాను.
నాకు ఎందుకో పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తోంది. నేనామెను ఎక్కడో చూశాను. వెళ్ళి ఆ ఇద్దర్నీ పిలిచి తీసుకురండి. ఈమెను నువ్వు ఎక్కడ నుండి పట్టుకొచ్చావు? తను స్త్రీ కాదు, ఇతనొక పురుషుడు, కాలానికి బలి అయినవాడు. మేమిద్దరం జీవనం గడవడానికి ఇలా వేషాలు వేసుకుని నాట్యం చేస్తుంటాం. ఓరి దేవుడా, ఈయన నా భర్త! నేను నా సొంత భర్త ముందే మారువేషంలో నిలబడి ఉన్నాను. ఎంత విచిత్రం! విను యువకుడా, నువ్వు నాతో వస్తే నేను నీకు దీనికంటే మంచి పని ఇప్పించగలను. ఏ పనైనా సరే ఈ భిక్షాటన నాట్యం కంటే అదే మేలు. ఈ యువకుడికి స్నానం చేయించి బట్టలు వేయండి. అతని ఆడవారి బట్టలు తీసి ఒక పెట్టెలో పెట్టి కొత్త మగవారి బట్టలు తొడగండి. అమ్మయ్యా, ఈ నరకప్రాయమైన జీవితం నుండి నాకు విముక్తి లభించింది. దేవునికి కోటి కోటి కృతజ్ఞతలు. చూడు యువకుడా, నేను 10 రోజుల పాటు వ్యాపార పనిమీద బయటకు వెళ్ళాలి. నేను ఒక ఓడను తీసుకువెళ్తాను. నువ్వు నా మిగిలిన ఓడలకు కాపలా ఉండు. సరే, నేను చూసుకుంటాను. 10 రోజుల తర్వాత నేను తిరిగి వచ్చినప్పుడు నీకు 500 బంగారు నాణేలిస్తాను. ఒకవేళ 10 రోజుల తర్వాత కూడా నేను తిరిగి రాకపోతే ఆ ఓడలు నీవే. ఓడలో ఆహారం, పానీయం, వసతి విషయంలో నీకెలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఒకవేళ ఆమె తిరిగి వస్తే నాకు 500 బంగారు నాణేలు లభిస్తాయి. ఒకవేళ ఆమె తిరిగి రాకపోతే సరుకులతో నిండిన 3 ఓడలు నావే. 2 పక్కల లాభమే. సరే, నేను ఒప్పుకుంటున్నాను. మీరు నిశ్చింతగా వెళ్ళవచ్చు. నేను ఓడలను చూసుకుంటాను. కోడలా, నువ్వు తిరిగి వచ్చావు కాని అమర్జీత్ కనపడటం లేదు. మామగారు, మీ అబ్బాయి దొరికారు. ఆయన క్షేమంగా ఉన్నారు. కొన్ని రోజుల్లో తిరిగి వస్తారు. నిజమా? నా కొడుకు వస్తున్నాడా? హ్మ్. తను వెళ్ళి 12 రోజులైంది. ఇప్పుడిక తిరిగి రాకపోవచ్చు. ఇప్పుడు సరుకులతో నిండిన ఈ 3 ఓడలు నావి. ఒప్పందం చాలా లాభదాయకంగా ఉంది. నా కొడుకు తిరిగి వచ్చాడు. శభాష్ నాయనా, నువ్వు 3 ఓడలతో తిరిగి వచ్చావు. ఎనిమిది నెలలు, 240 రోజులు, రోజుకు 100 దెబ్బలు, అంటే 24,000 దెబ్బలు. సులోచన, చూడు, నేను బ్రతికి బయటపడ్డాను. నేను 8 నెలల్లో సంపాదించినంత డబ్బును మా తండ్రిగారు ఏడాదిలో సంపాదించుంటారు. ఎందుకు నవ్వుతున్నావు? తల ముందుకు పెట్టి దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు నాకున్న పూర్తి హక్కుతో నేను కొడతాను. దెబ్బలా? నేను దెబ్బలు తినను. ఏంటి, నీ మాట తప్పుతున్నావా? నిజంగా ఈ డబ్బును మీరు సంపాదించారా? లేక ఎవరైనా మీకు ఉదారంగా ఇచ్చారా?
ఇదంతా నీకెలా తెలుసు? మిమ్మల్ని ఆ కష్టాల నుండి బయటపడేసింది మరెవరో కాదు, నేనే. మీకు సహాయం చేసింది, మీకు 3 ఓడల నిండా సరుకులిచ్చింది నేనే. సులోచన, దయచేసి నన్ను క్షమించు. నేను చాలా తప్పులు చేశాను, చాలా గర్వపడ్డాను. నీకు నాదొక విన్నపం. ఈ రహస్యాన్ని దాచి ఉంచు. దేవుడి మీద ఒట్టు, నేనలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నానని ఇంకెవరికీ చెప్పకు. నాకు చాలా మేలు చేసిన దానివవుతావు. మరి నన్ను 100 చెప్పు దెబ్బలు కొడతారా? లేదు లేదు, దేవుడి మీద ఒట్టు. నీకు కావాలంటే ప్రతిరోజూ 100 దెబ్బలు నువ్వు నన్ను కొట్టొచ్చు. కాని ఈ రహస్యం రహస్యంగానే ఉండనివ్వు, ఎవరికీ చెప్పొద్దు. చూడు, మన అబ్బాయికి ఎంత మంచి భార్య దొరికిందో. అవునండి, ఆమె అచ్చం లక్ష్మీదేవి అవతారం.